కర్ణాటకలోని కొన్ని పాత గ్రామాల్లో ఇప్పటికీ ఒక విచిత్రమైన ఆచారం కనిపిస్తుంది. రాత్రి అయ్యేసరికి చాలా ఇళ్ల గోడల మీద ఎర్ర రంగుతో ఒకే మాట రాసి ఉంటుంది: ఓ స్త్రీ, రేపురా. ఈ మాటను బయటివాళ్లు మొదటిసారి చూసినప్పుడు సాధారణంగా నవ్వేస్తారు. కొంతమంది దాన్ని సినిమా ప్రభావం అనుకుంటారు. మరికొందరు గ్రామస్తుల మూఢనమ్మకమని భావిస్తారు. కాని ఆ గ్రామాల్లో ఉండే ప్రజలు మాత్రం దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ల నమ్మకం ప్రకారం ఆ మాట కేవలం ఒక వాక్యం కాదు, అది ఒక హెచ్చరిక. చాలా సంవత్సరాల క్రితం కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు దగ్గరగా ఉన్న కొన్ని గ్రామాల్లో విచిత్రమైన సంఘటనలు జరిగినట్టు స్థానిక కథలు చెబుతాయి. ముఖ్యంగా అడవులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి సమయంలో ప్రజలు బయటకు రావడానికి భయపడేవారట. సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ గ్రామాలు పూర్తిగా మారిపోయేవి. పగలు సమయంలో సాధారణంగా కనిపించే వీధులు రాత్రి అయ్యాక భయంకరంగా అనిపించేవట. ఇళ్ల తలుపులు త్వరగా మూసేసేవారు, దీపాలు ఆర్పేసేవారు. ఎవరైనా బయట నుంచి పిలిచినా స్పందించేవారు కాదు. ఎందుకంటే ఒక పుకారు గ్రామం మొత్తం వ్యాపించింది. రాత్రి సమయంలో ఒక ఆడవారి స్వరం వినిపిస్తుందని, ఆ స్వరం ఇంట్లో ఉన్నవాళ్ల పేర్లు పిలుస్తుందని, ముఖ్యంగా ఒంటరిగా ఉండేవాళ్లని లక్ష్యంగా చేసుకుంటుందని. మొదట్లో చాలామంది ఆ కథని నమ్మలేదు. కాని కొంతకాలానికి గ్రామంలో విచిత్రమైన సంఘటనలు జరగడం ప్రారంభమైందట. కొంతమంది రాత్రి సమయంలో ఇంటి బయట ఎవరో నడుస్తున్నట్టు శబ్దాలు విన్నామని చెప్పారు. ఇంకొందరు ఇంటి తలుపు దగ్గర ఎవరో నిలబడి ఉన్న నీడ చూశామని చెప్పారు. మరికొందరు తెల్ల చీరలో ఒక మహిళ రాత్రి సమయంలో వీధుల్లో తిరుగుతుందని చెప్పారు. ఆమె ముఖం స్పష్టంగా కనిపించదట. జుట్టు మొత్తం ముఖం మీద పడిపోయి ఉండేదట. కొన్నిసార్లు ఆమె కాళ్ళు నేలను తాకకుండా కదులుతున్నట్టుగా కూడా కనిపించేదట. ఈ కథలు బయటకు రావడంతో గ్రామం మొత్తం భయంతో వణికిపోయింది. ప్రజలు రాత్రయ్యాక బయటకు రావడం పూర్తిగా మానేశారు. పిల్లలు ఏడిస్తే కూడా బయటకు తీసుకెళ్లేవారు కాదు. అత్యవసరమైతే తప్ప ఎవరూ తలుపులు తెరవరు. ఆ సమయంలో అక్కడి ప్రజలు ఒక విచిత్రమైన విషయం గమనించారట. రాత్రి సమయంలో బయట నుంచి ఆడవారి స్వరం వినిపించినప్పుడు రేపు రా అని చెప్పిన ఇళ్ల దగ్గర ఎలాంటి ప్రమాదం జరగడం లేదట. కాని భయపడి తలుపులు తెరిచిన వాళ్లకి మాత్రం ఏదో ప్రమాదం జరిగిందని చాలామంది చెప్పడం ప్రారంభించారు. కొంతమంది కనిపించకుండా పోయారట. ఇంకొందరు భయంతో మానసికంగా పూర్తిగా మారిపోయారట. దాంతో గ్రామంలోని ప్రజలు ప్రతి ఇంటి గోడ మీద ఓ స్త్రీ, రేపు రా అని రాయడం ప్రారంభించారు. ఈ మాట వెనుక ఉన్న నమ్మకం చాలా విచిత్రంగా ఉంటుంది. గ్రామస్తుల ప్రకారం ఆ స్త్రీని నేరుగా తిరస్కరించకూడదట. వెళ్ళిపో అని చెప్పినా లేదా స్పందించకపోయినా ఆమె కోపపడుతుందట. కాని రేపు రా అంటే మాత్రం ఆమె మళ్లీ వెళ్ళిపోతుందట. కొంతకాలానికి ఈ కథ చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించింది. కొన్ని ప్రాంతాల్లో ఇంటి తలుపుల మీద పసుపు, కుంకుమతో కూడా అదే మాట రాసేవారు. ఇంకొన్ని గ్రామాల్లో ఎర్ర రంగు మాత్రమే ఉపయోగించేవారు. ఎందుకంటే ఎరుపు రంగు దుష్టశక్తులను దూరంగా ఉంచుతుందని అక్కడి ప్రజల నమ్మకం. కాని అసలు భయంకరమైన విషయం ఇంకొకటి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ రాత్రి సమయంలో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు చెబుతారు. కొంతమంది అర్ధరాత్రి సమయంలో బయట నుంచి మహిళ నవ్వుతున్న శబ్దం విన్నామని చెప్పారు. ఇంకొందరు తమ పేర్లు పిలిచే స్వరం వినిపించిందని చెప్పారు. మరికొందరు ఇంటి బయట తలుపు దగ్గర ఎవరో నిలబడి ఉన్న నీడ చూశామని కూడా చెప్పారు. అయితే ఈ కథలకి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. చరిత్రకారులు మాత్రం ఈ కథల వెనుక వేరే కారణాలు ఉండొచ్చని చెబుతున్నారు. పాతకాలంలో గ్రామాల్లో రాత్రి సమయంలో మహిళలు, పిల్లలు బయట తిరగకుండా భయపెట్టడానికి ఇలాంటి కథలు సృష్టించి ఉండొచ్చని వాళ్ల అభిప్రాయం. మరికొందరు ఇది పూర్తిగా జానపద కథ మాత్రమే అంటున్నారు. కానీ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ కథ ఒక్క కర్ణాటకలోనే కాదు, భారతదేశంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి కథలు కనిపిస్తాయి. ముఖ్యంగా పాత గ్రామాల్లో రాత్రి సమయంలో పిలిచే ఆత్మల గురించి చాలా జానపద కథలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ ఆత్మని వేరే పేర్లతో పిలుస్తారు. కానీ ఆ కథలన్నింటిలో ఒక్క విషయం మాత్రం కామన్గా ఉంటుంది: రాత్రి సమయంలో బయట నుంచి వినిపించే స్వరం మరియు తలుపు తెరవద్దనే హెచ్చరిక. కాలం గడిచే కొద్దీ ఓ స్త్రీ, రేపురా అనే మాట ఒక భయంకరమైన జానపద కథగా మారిపోయింది.
తర్వాత ఆ కథ సినిమాల ద్వారా ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది. దాంతో చాలామంది దాన్ని కేవలం వినోదంగా తీసుకోవడం ప్రారంభించారు. కానీ ఇప్పటికీ కర్ణాటకలోని కొన్ని పాత గ్రామాల్లో రాత్రి సమయంలో ఆ మాట కనిపిస్తే అక్కడి వృద్ధులు మాత్రం ఒకే మాట చెబుతారు: రాత్రి ఎవరూ పిలిచినా వెనక్కి తిరిగి చూడద్దు. కాలం గడిచే కొద్దీ ఓ స్త్రీ రేపురా అనే కథ కర్ణాటకలో చాలా ప్రాంతాలకు వ్యాపించింది. ముఖ్యంగా హాసన్, తుముకూరు, చిక్కమగళూరు ప్రాంతాల్లో పాత గ్రామాల్లో ఈ మాట గోడల మీద కనిపించేదని చాలామంది చెబుతారు. కొన్ని గ్రామాల్లో అయితే సాయంత్రం అయ్యాక పిల్లలను బయట ఆడనివ్వరు. ఎందుకంటే అక్కడి ప్రజల నమ్మకం ప్రకారం రాత్రి సమయంలో కొన్ని వీధులు పూర్తిగా మారిపోతాయట. పగలు సాధారణంగా కనిపించే దారులు రాత్రి అయ్యాక భయంకరంగా అనిపిస్తాయట. చాలామంది ఒక విచిత్రమైన విషయం కూడా చెప్పారు: రాత్రి సమయంలో కొన్నిసార్లు గ్రామంలో కుక్కలు ఒక్కసారిగా అరవడం ప్రారంభిస్తాయట. కానీ కొన్ని క్షణాల తర్వాత పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోతాయట. అది జరిగితే గ్రామంలోని పెద్దవాళ్లు వెంటనే తలుపులు మూసేయమని చెప్పేవారట. ఎందుకంటే ఆమె బయట తిరుగుతోంది అని వాళ్ల నమ్మకం. రాత్రి సమయంలో కొన్ని గ్రామాల్లో నిజంగానే విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని, ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత ఇంటి బయట నుంచి ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుందని, కొన్నిసార్లు ఖాళీ వీధుల్లో మహిళ నవ్వుతున్న శబ్దం కూడా వినిపిస్తుందని చెప్తారు. అందుకే ఇప్పటికీ అక్కడి వృద్ధులు ఒకే హెచ్చరిక చేస్తారు: రాత్రి ఎవరో పిలిచినా బయటకు రావద్దు, ముఖ్యంగా మీ పేరు పిలిచినా కూడా. ఎందుకంటే వాళ్ల నమ్మకం ప్రకారం ఆ స్వరం నిజంగా మనిషిదైతే అది ఉదయం వరకు ఆగుతుంది. కానీ అది ఆమె అయితే మాత్రం మీరు తలుపు తెరవాలని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలాంటి మరిన్నో వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. ఇక సెలవు.